ఇవాళ నమస్తే తెలంగాణ ఒక బ్యానర్ ఐటెం రాసింది. అది ఏంది అంటే ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరుని ప్రస్తావించింది. దానికి సంబంధించిన వార్త చాలా పేపర్లలో రిపోర్ట్ కాలేదు, కొన్ని పేపర్లలో రిపోర్ట్ అయినట్టుంది. అది కూడా చాలా చిన్నగా రాసినట్టున్నారు, కానీ చాలా పెద్ద వార్త ఇది. చాలా పేపర్లు రిపోర్ట్ చేసినట్టు లేవు. ఇప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది దీంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని A1 A2లుగా చేర్చిర్రు. అది కూడా మనకు తెలుసు. A1 సోనియా గాంధీ, A2 రాహుల్ గాంధీని చేసిర్రు. అయితే చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకసారి చాలా చోట్లల్లో, చాలా రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళ PCCలు వాళ్ళు వీళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేసిర్రు. ఈడీ ఛార్జ్ షీట్లలో మా నాయకుల్ని, మా అగ్రనాయకత్వాన్ని ఎట్లా చేర్చుతారు అని. ఇక్కడ కూడా జరిగినట్టున్నాయి చాలా చోట్లలో. కొన్ని చోట్ల ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న చోట్ల వాళ్ళ ముఖ్యమంత్రులు, PCCలు కూడా ఆ ర్యాలీలలో, ఆ నిరసనలలో పాల్గొన్నారు. ఆ రోజు కూడా మనం ఒక వార్త చేసినాం. ఎందుకంటే దీంట్లో సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా చూపించారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు బహుశా జపాన్ పర్యటనలో ఎక్కడో ఉన్నట్టున్నారు, కానీ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఆ రోజు ఈడీల ఛార్జ్ షీట్లో వీళ్ళని చేర్చిన తర్వాత అప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నాకు తెలిసి ఈ రోజు వరకు కూడా మాట్లాడినట్టున్నారు. ఎందుకు మాట్లాడలేదు అంటే దానికి సమాధానంగా ఇవాళ వచ్చిన వార్త కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పినా నేను మీకు అంటే, ఈ వార్త కంటే ముందు గతంలో వీళ్ళిద్దరిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, అంటే వాళ్ళ పార్టీ హైకమాండ్, వాళ్ళ పార్టీ అగ్రనాయకులు వీళ్ళిద్దరు కూడా వాళ్ళు డిసైడ్ చేస్తేనే ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఉన్నాడు. వాళ్ళు డిసైడ్ చేస్తేనే ఇక్కడ సీఎంగా ఎవరు ఉండాలి అని, ఇక్కడనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాలలో అయినా సరే సీఎంలుగా ఎవరు ఉండాలి, ఎవరు PCCలుగా ఉండాలి అనేది డిసైడ్ చేసే నాయకులు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ పార్టీకి పెద్ద దిక్కైన నాయకులు. అట్లాంటి నాయకుల్ని ఈడీ ఛార్జ్ షీట్లో పెట్టిన రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మాట్లాడలేదు అంటే, సరే ఆ రోజు కూడా రకరకాల ఊహాగానాలు వచ్చుండే, అవి కూడా మనం చూసినాం. ఏంది అంటే అసలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి టైమే ఇస్తలేడు కదా, నా కోసం టైం ఇయ్యనోళ్ళ గురించి వాళ్ళ పేర్లని ఛార్జ్ షీట్లలో ఆడ ఈడ పెడితే నేనెందుకు మాట్లాడాలి అనే వైఖరి కూడా ఉండుండొచ్చు. అందుకోసమే ఆయన మాట్లాడకపోయి ఉండొచ్చు. కానీ ఆ రోజు కూడా కొంత చర్చ నడిచింది. కానీ అసలు విషయం ఇదేమో అనే అనుమానం ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఈడీ ఇప్పుడు ఈయన పేరు కూడా చెప్పింది. ఒక్కసారి ఇది చూద్దాం. ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్, తెలంగాణ సీఎం, మన సీఎం కదా, మన సీఎం పేరుని ప్రస్తావించిన ఈడీ ఎప్పుడు, ఎందుకు అంటే 2019 లోక్సభ ఎన్నికలప్పుడు PCC నాయకుడి హోదాలో విరాళాల కోసం ఒత్తిడి చేసిండట ఈయన కొంతమందిని. దానికి సంబంధించి విరాళాల రూపంలో వీళ్ళు ఒత్తిడి చేసి చాలామంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనేది ఇప్పుడు వచ్చిన పాయింట్. ఈయనతోని పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు కూడా ఈడీ ప్రస్తావించింది. యంగ్ ఇండియన్కు డొనేషన్లు ఇస్తేనే టిక్కెట్లు, పదవులు అని నేతలకు ఆశలు చూపిర్రు. సో సోనియాది, రాహుల్ది ఆర్థిక నేరమే అనేది నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చెప్తున్న మాట. అయితే AJL నుంచి 2000 కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పన్నిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, దాంట్లో రాహుల్కి, సోనియాకి 76% షేర్లు ఉన్నాయట. ఆ షేర్లున్న యంగ్ ఇండియన్ అనే కంపెనీ ఏదైతుందో దీనికి విరాళాలు ఇవ్వాలనే వీళ్ళందరూ ఒత్తిడి చేసింది. ఎవరెవరు అంటే అహ్మద్ పటేల్, దివంగత అహ్మద్ పటేల్, ఆ రోజు PCC చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి, తర్వాత వాళ్ళ పార్టీ ఇంకో నేత పవన్ బన్సల్, వీళ్ళందరూ వసూళ్లు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి అనేది ఈడీ చెప్తుంది. విరాళాలు ఇస్తేనే పొలిటికల్ కెరీర్కు ఉపకరిస్తుంది అని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపిర్రు అనేది అభియోగం. ఇవ్వకపోతే అసలు భవిష్యత్తు ఉండదేమో అనే ఆందోళనతో చాలామంది లక్షలలో ఇచ్చిరట. హామీని నిలబెట్టుకోకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలని సోనియా గాంధీకి కొంతమంది లేఖలు రాసిరు. ఇది వార్త మెయిన్. ఒక్కసారి ఇది చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు ఇదే అన్నింటికి మూలం. దీనివల్ల ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లు అన్నట్టు ఇవన్నీ. వివాదాస్పదంగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ ఉంది కదా, దానికి రేవంత్ రెడ్డి గారు 2019-22 మధ్య విరాళాలు ఇప్పించిరని పేర్కొందట. ఈ మేరకు ఢిల్లీలో స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. సో దీని మీదనే కొంత నేషనల్ మీడియాలో కథనాలు వచ్చినాయి అనేది ఈ వార్త.
2019-22 మధ్య 19-22 మధ్యలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఏం చేసిరు అంటే, మీకు ఏమన్నా రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా, సీట్లు రావాలన్నా, ఇంకొకటి ఏదన్నా కావాలన్నా కూడా ఈ సంస్థకి మీరు డబ్బులు ఇవ్వాలి అనేది చేసి డబ్బులు తీసుకున్నారు అనేది ఆరోపణ. ఈడీ ఛార్జ్షీట్ ప్రకారం ఏముంది అనేది ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. యంగ్ ఇండియన్కు డొనేషన్ ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్కు 2019లో ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. ఏఐసిసి కార్యవర్గంలో చోటు కల్పించడంతో పాటు మండి లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆయన అల్లునికి ఇస్తున్నని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపిరట. దీంతోనే ఆయన లక్షలలో డబ్బులు ఇచ్చిర్రు. అయితే ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకపోవడంతోనే ఆయన సోనియా గాంధీ గారికి లెటర్ రాసిరట. నాకు డబ్బులు ఇవ్వమన్నారు, నాకు రాజకీయంగా ఆశలు చూపిర్రు, కానీ ఏమీ మీరు నిలబెట్టుకోలేదు కాబట్టి అనేది ఆయన రాసిరు. దాని తర్వాత దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియాకు 50 లక్షలు ఇచ్చినట్టు గుజరాత్కు చెందిన అరవింద్ అనే అతను ఆరోపించారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచే ఇచ్చిర్రట. ఈయన ఆరోపించుడు కాదు, ఆయన బ్యాంకు ఖాతా నుంచి 30 లక్షలు బదిలీ చేసిరట. ఇంకొక 20 లక్షలను ఏఐసిసి కార్యాలయంలో ఇచ్చినా అని ఈయన వాంగ్మూలం ఇచ్చిండు ఈడీకి. మేము డబ్బులు ఇచ్చినాము అనేది వాళ్ళతోని. ఇప్పుడు ఎవరైతే ఆరోపిస్తున్నారో లేకపోతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈడీ ఆల్రెడీ వాంగ్మూలం తీసుకుంది, స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన పేర్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని A1 A2గా చేసింది కదా, వీళ్ళతో పాటు ఇంకొక 5గురిని కూడా నిందితులుగా చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తుల్ని చట్టపరంగా స్వాధీనం చేసుకునేందుకు వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు అనేది. అందులో భాగంగా యంగ్ ఇండియన్ కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన వారిలో సీఎం, పీసీసీ మాజీ అధ్యక్షుడు అంటే రేవంత్ రెడ్డి గారు. ఇది మిగతా వార్త. దాంట్లో ఉన్న రాసిన వార్తకి కంటిన్యూటీ. రేవంత్ రెడ్డి, అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ల పేర్లు ఉన్నాయి. 2018-19లో, 2018-19లో, అట్లనే 2019-20లో. ఎప్పుడెప్పుడు 2018-19లో 6 కోట్లట, తర్వాత 2019-20లో 5 కోట్లను విరాళంగా ఇచ్చినట్టు ఈడు గుర్తించింది. వీళ్ళు ఆ కంపెనీకి ఇప్పించిర్రు అనేది. అయితే ఇంత పెద్ద విషయం బయటకు వచ్చిన తర్వాత ఛార్జ్షీట్లో పేర్లు రావడం మీద రేవంత్ రెడ్డి నుంచి కానీ బన్సల్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి స్పందన రాలేదు అని. ఇప్పుడు అంత పెద్ద వార్త బయటకు వచ్చినప్పుడు నేను చెయ్యలేదనో లేకపోతే అనవసరంగా బురద జల్తుర్రనో ఇంకొకటనో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడతారు రాజకీయ నాయకులు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా పెద్ద విషయం ఇది, అంత చిన్న విషయం ఏం కాదు. ఈడీ ప్రస్తావించడం అంటే చాలా పెద్ద విషయం. అట్లాంటి విషయాలలో బయటకు వచ్చినప్పుడు కూడా అసలు వీళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి స్పందన లేదట. ఏంది అంటే వీళ్ళు చాలామంది నాయకుల మీద ఒత్తిళ్లు తెచ్చి యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు వచ్చేలాగా చూసిర్రు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఈడీ చెప్పినటువంటి మాట. అసలు నేషనల్ హెరాల్డ్ అనేది ఏంది అంటే ఆ కేసును గురించి కూడా రాసిరు వీళ్ళు. నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ ఇంకా కొంతమంది స్వాతంత్ర సమరయోధులు కలిసి స్టార్ట్ చేసిరు. ఏజేఎల్ అనేది దీన్ని ప్రచురించేదన్నట్టు. ఆ పేపర్ని ఏజేఎల్ అనే సంస్థ ప్రచురించేది. అయితే తర్వాత రాను ఏమైందంటే ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థకి అప్పులు పేరుకుపోయినాయి, బకాయిలు పేరుకుపోవడంతో ఏం చేసిరంటే 2008లో అది ఆగిపోయినాయట. ఆగిపోయిన తర్వాత 2010లో కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ సంస్థకు 90 కోట్లు రుణాలు ఇచ్చింది. అది ఆగిపోయింది కదా, ఎందుకు ఆగిపోయింది? అప్పులు ఉన్నాయని ఆగిపోయింది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ అనే సంస్థకి, ఇది వీళ్ళు ఎవరు అంటే ఆ ప్రింటింగ్ చేస్తారు కదా నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ని, ఆ సంస్థకి వీళ్ళు కొంత అప్పిచ్చిర్రు, రుణాలు అప్పు రూపంలో 90 కోట్లు ఇచ్చిర్రు. అయితే ఆ రుణాలని వసూలు చేసుకునే హక్కును 50 లక్షలకే యంగ్ ఇండియన్ అనే కంపెనీకి కట్టబెట్టింది. ఇప్పుడు 90 కోట్లు ఇచ్చిర్రు, కానీ 50 లక్షలకే వీళ్ళు అప్పిచ్చిర్రు. అవి వసూలు అవుతలేవు కాబట్టి మీరు వసూలు చేసుకోర్రి అని యంగ్ ఇండియన్కి ఇచ్చిర్రు. అట్లా ఏజేఎల్కి చెందిన 99% షేర్లు యంగ్ ఇండియాకి బదిలీ అయినాయి. ఆ యంగ్ ఇండియాలో ఎవరు ఉంటారు కంపెనీలో? సోనియా, రాహుల్కి 76% షేర్లు ఉన్నాయట. ఇది అసలు ముచ్చట. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోయి మళ్ళీ మొత్తం ఇది రౌండ్ సర్కిల్ అన్నట్టు. ఈ యంగ్ ఇండియా అనే కంపెనీకి వచ్చినాయి కదా మొత్తం అన్నింటి దగ్గర నుంచి. ఆ యంగ్ ఇండియా అనే కంపెనీలో వీళ్ళకి 76% షేర్లు ఉన్నాయి. అట్లా 50 లక్షలు చెల్లించి 90 కోట్ల విలువైన ఆస్తుల మీద వీళ్ళు హక్కులు సాధించిర్రు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ 2000 కోట్ల వరకు ఉంటుంది అనేది ఒక బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి 2012లో కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నిధులను దుర్వినియోగం చేసింది అని ఆరోపించి ఆయన కేసు వేసిర్రు. వేస్తే 2021లో ఈడీ దర్యాప్తు స్టార్ట్ చేసింది. అయితే సిబిఐ విచారణ మొదలై మధ్యలోనే ఆగిపోయిందట. కానీ
ఈడీ మాత్రం ఇప్పటివరకు చేస్తుంది. 2021లో ఈడీ దర్యాప్తు స్టార్ట్ అయింది. దర్యాప్తు స్టార్ట్ అయితే సిబిఐ మధ్యలోనే ఇడిచిపెట్టింది, కానీ ఈడీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నది. ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో భాగంగానే A1 A2లుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని చేర్చిరు వాళ్ళు. ఆ రోజు చేర్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు నిరసన తెలిపిర్రు. ఈడీ ఆఫీసుల దగ్గర పోయి చెప్పిర్రు. చూసినాం మనం అదంతా కూడా గతంలో చాలా కొన్ని నెలల ముందుగంతే. కానీ దీని మీద ఎక్కడ ఆ రోజు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అని ఆ రోజు చాలా మందికి చాలా అనుమానాలు వచ్చినాయి. సరే, రాహుల్ గాంధీ పట్టించుకుంటలేడు కాబట్టి మాట్లాడలేదేమో, లేకపోతే సీఎంని మారుస్తారు అనే చర్చలు జరుగుతున్నాయి, ఇంకా రకరకాల చర్చలు ఉన్నాయి కదా, అందుకోసం మాట్లాడలేదేమో అనే ఒక కొంత ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం ఇది. ఇందులో ఈయన కూడా భాగస్వామి ఉన్నాడు కాబట్టి ఒకవేళ మాట్లాడితే ఏమవుతుందో అనే దాంతోనే మాట్లాడకుండా ఉన్నాడేమో అనేది ఇవాళ అనుకుంటున్నారు చాలామంది. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అని రకరకాల రీజన్స్ మాట్లాడుకున్నారు. కానీ దీనికోసం ఇప్పుడు ఈయన పేరుని కూడా ప్రస్తావించింది కదా అందుకోసమే ఈయనే అసలు ఆ కేసులో నాకేం సంబంధం లేనట్టు, దాంట్లో ఎవరిని A1 A2లుగా చూంచుకున్నా నాకేం ఇబ్బంది లేదు, నా పేరైతే బయటకు రాలేదు కదా ఇప్పటి వరకు అనుకున్నలాగానే ఆ రోజు మాట్లాడకుండా ఉన్నాడేమో అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద అయితే ఈడీ ఛార్జ్షీట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రస్తావించింది, ఆయన పేరు తీసింది, ఆయన ఏం చేసిండు, ఎన్ని కోట్లను యంగ్ ఇండియా అనే సంస్థకి పోయేటట్టు చేసిండు విరాళాల రూపంలో. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలామంది ఆ రోజు ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు మాట్లాడారు కదా, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే మాట్లాడినట్టున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు, పీసీసీ పదవి కొనుక్కున్నాడు అని. అది అప్పుడు ఆ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ఇదంతా. అప్పుడే చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు, పీసీసీ పదవిని కొనుక్కున్నాడు, అది ఇది అనే మాటలు మాట్లాడినవి కూడా మనం విన్నాం కదా. గా టైంలలోనే ఈయన పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు యంగ్ ఇండియా అనే కంపెనీకి, ఆ కంపెనీలో 76% షేర్లు వీళ్ళ పార్టీ అగ్రనాయకులకు ఉన్నాయి. అట్లాంటి కంపెనీకి వీళ్ళు డబ్బులు వేరే వాళ్ళ దగ్గర నుంచి విరాళాల రూపంలో ఇచ్చి ఇదంతా చేసిర్రు అనేది ఇప్పుడున్న మాట. అది నార్మల్గా మాటలుగా మాట్లాడు అది ఇది కాదు, ఈడీనే చెప్పింది ఈ ముచ్చటను. ఎవరో వీళ్ళు చెప్పుడు కాదు, ఇప్పుడు ఈడీనే చెప్పింది ఈ ముచ్చట. ఆయన పేరును ప్రస్తావించింది. ఆయనతో పాటు ఇంకో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒక ఆయన చనిపోయిండు కూడా, ఇప్పుడు బతికున్న వాళ్ళ కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇంకా రేపు ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయి, ఇంకెంతమందిని ఈడీ ఛార్జ్షీట్లలో చేర్చుతుంది, లేకపోతే వాళ్ళ పేర్లను ప్రస్తావిస్తుంది, ఇంకెంతమంది దీంతో టైఅప్ అయి ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వెళ్తారు రేపు అనేది ఇంకా కొన్ని రోజులలో తెలుస్తుంది. ఇప్పటి వరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారి పేరైతే, ఆయన పేరునైతే ఈడీ ప్రస్తావించింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కోట్లని ఆ కంపెనీకి విరాళాల రూపంలో కట్టబెట్టిరు అనేది ఇప్పటి వరకు ఈడీ చెప్తూ వచ్చింది. ఇంకా రేపు ఎంతమంది బయటకు వెళ్తారు, ఏం జరుగుతుంది, ఇది ఎట్లాంటి టర్న్స్ తీసుకుంటుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.